టెంపరేట్ సైక్లోన్ ఎలా పుడుతుంది, ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఇంతకుముందు చూసినాం, చూసినాం. ఫ్రంట్ అంటే ఏంటి? ఎయిర్ మాసెస్ కలవడం. పోలార్ ఫ్రంట్ థియరీ అని ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీ ప్రకారం ఏంటంటే వామ్ హ్యూమిడ్ ఎయిర్ మాసెస్ ట్రాపిక్స్ నుంచి వచ్చిన వామ్ హ్యూమిడ్ ఎయిర్ మాసెస్, ఆ పోలార్ నుంచి వచ్చిన డ్రై కోల్డ్ ఎయిర్ మాసెస్ ఫ్రమ్ పోల్స్. thus a polar front is formed as a surface of discontinuity. అక్కడ ఒక పోలార్ ఫ్రంట్ ఫామ్ అవుతుంది సర్ఫేస్ ఆఫ్ డిస్కంటిన్యూటీ లాగా. ఈ కండిషన్స్ ఎక్కడ వస్తాయంటే సబ్ ట్రాపికల్ హై, సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్స్ అండ్ అలాంగ్ ద ట్రోపోపాస్. సో దీన్ని ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో వామేర్ బ్లోస్ ఫ్రమ్ సౌత్. ఇక్కడ నుంచి వామేర్ వస్తుంది, కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ నార్త్ ఆఫ్ ఫ్రంట్. ఎప్పుడైతే ప్రెషర్ డ్రాప్ అవుతుందో ఫ్రంట్ దగ్గర, వామేర్ మాస్ మూవ్స్ నార్త్ వర్డ్స్ అండ్ కోల్డ్ ఎయిర్ మాస్ మూవ్స్ సౌత్, సెట్టింగ్ ఇన్ మోషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ సైక్లోనిక్ సర్క్యులేషన్. ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ సైక్లోనిక్ సర్క్యులేషన్, కొరియోలిస్ ఫోర్స్ అని అర్థం. ఇక్కడ వామ్ ఎయిర్ గ్లైడ్స్ ఓవర్ ద కోల్డ్ ఎయిర్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ క్లౌడ్స్ వస్తాయి స్కై దగ్గర. వామ్ ఎయిర్ గ్లైడ్స్ ఓవర్ ద కోల్డ్ ఎయిర్, హెడ్ ఆఫ్ ద వామ్ ఫ్రంట్ అండ్ కాస్ ప్రెసిపిటేషన్ వస్తుంది. కోల్డ్ ఫ్రంట్ అనేది ఏం చేస్తుంది అంటే వామ్ ఎయిర్ని అప్రోచ్ అవుతుంది బిహైండ్ నుంచి, పుష్ చేస్తుంది వామ్ ఎయిర్ని అప్ని. అప్పుడు ఏమవుతుందంటే క్యూములస్ క్లౌడ్స్ డెవలప్ అవుతాయి కోల్డ్ ఫ్రంట్లో, ఎలాంగ్ కోల్డ్ ఫ్రంట్. సో ఇక్కడ వెల్ డెవలప్డ్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ విత్ ఎ వామ్ ఫ్రంట్ అండ్ కోల్డ్ ఫ్రంట్ ఫామ్ అవుతాయి. ఇది అన్నట్టు. సో లాస్ట్ కదా ఇంకా అక్కడక్కడ ఏమున్నాయంటే వామ్ ఎయిర్ ఓర్ వామ్ సెక్టర్ వెడ్జ్డ్ బిట్వీన్ వామ్ ఫ్రంట్ అండ్ కోల్డ్ ఫ్రంట్ కూడా ఉన్నాయి అక్కడ. కోల్డ్ ఫ్రంట్ మూవ్స్ ఫాస్టర్ దెన్ వామ్ ఫ్రంట్, అల్టిమేట్లీ ఓవర్టేకింగ్ వామ్ ఫ్రంట్. వెడ్జ్డ్ వామ్ ఎయిర్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్లీ అప్లిఫ్టెడ్, ఫ్రంటోలైసిస్ జరుగుతుంది. ద ఫ్రంట్ ఈస్ అక్లూడెడ్ అండ్ ద సైక్లోన్ డిసిపేట్స్. అక్కడ వెడ్జ్డ్ వామ్ ఎయిర్ అనేది కంప్లీట్లీ అప్లిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఫ్రంట్ అనేది ఫ్రంటోలైసిస్ జరిగినప్పుడు ఫ్రంట్ ఈస్ అక్లూడెడ్ అండ్ ద సైకిల్ డిసిపేట్స్. దస్ ద టెంపరేట్ సైక్లోన్ ఈస్ ఇంటెన్స్ ఫ్రంటోజెనిసిస్ ఇన్వాల్వింగ్ మెయిన్లీ occlusion type friends. సో టెంపరేట్ సైక్లోన్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఇంటెన్స్ ఫ్రంటోజెనిసిస్ ఇన్వాల్వింగ్ మెయిన్లీ ఒక్లూషన్. మనం ఒక్లూషన్ చూసాం కదా, ఒక్లూడెడ్ ఫ్రంట్, అది ఒక్లూషన్ టైప్ ఫ్రంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సీజనల్ అక్కరెన్స్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్స్ చూసుకుంటే, టెంపరేట్ సైక్లోన్స్ మోస్ట్లీ వింటర్, లేట్ ఆటమ్ అండ్ స్ప్రింగ్లో వస్తాయి. జనరల్గా రెయిన్ స్ట్రోమ్స్, క్లౌడీ వెదర్తో ఉంటాయి. అప్పుడు సమ్మర్లో ఆల్ ద పాస్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్ నార్త్ వర్డ్ షిఫ్ట్ అవుతాయి. సమ్మర్లో ఎక్కడ షిఫ్ట్ అవుతాయి? నార్త్ వర్డ్. అండ్ దేర్ ఓన్లీ ఫ్యూ టెంపరేట్ సైక్లోన్సే ఉంటాయి సబ్ ట్రాపిక్స్లో అండ్ వామ్ టెంపరేట్ జోన్లో. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టోమ్స్ బెరింగ్ స్ట్రేట్ దగ్గర, యూఎస్ఏ, రష్యన్ ఆర్కిటిక్ అండ్ సబ్ ఆర్కిటిక్ జోన్లో వస్తాయి అన్నట్టు. మనం వరల్డ్లో టెంపరేట్ సైక్లోన్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే యూఎస్ఏ, కెనడా ఎలా ఎక్స్టెండ్ ఓవర్ సిరియా, నెవాడా, కొలరాడో, ఈస్టర్న్ కెనడియన్ రాకీస్ అండ్ గ్రేట్ లేక్స్ రీజన్. Belt extending from Iceland to the Barents Sea and continuing over Russia and Siberia. 3. Winter storms over Baltic Sea-లో winter storms, ఇంతకుముందు రష్యా అండ్ సైబీరియా. మెడిటేరియన్ బేసింగ్ ఎక్స్టెండింగ్ అప్ టు రష్యా అండ్ ఈవెన్ అప్ టు ఇండియా ఇన్ వింటర్స్ కాల్డ్ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా అవి ఇండియాలో. అండ్ అంటార్క్టిక్ ఫ్రంటల్ జోన్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే టెంపరేట్ సైక్లోన్స్ అంటే సైజ్ వచ్చేసి అసిమెట్రికల్గా ఉంటాయి, ఇంకా షేప్ వి షేప్లో ఉంటాయి. 500 to 600 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉంటాయి.
2500 కిలోమీటర్ కూడా వెళ్తుంది నార్త్ అమెరికాలో, అంత స్ట్రెచ్లో ఉంటుంది. హైట్ వచ్చేసి 8 to 11 కిలోమీటర్ ఉంటుంది. స్ట్రక్చర్ చూసుకుంటే నార్త్ వెస్టర్న్ సెక్టర్ అనేది కోల్డ్ సెక్టారు, నార్త్ ఈస్టర్న్ సెక్టర్ అనేది వామ్ సెక్టారు. ఎందుకంటే కోల్డ్ ఎయిర్ మాస్ ఇన్ ద నార్త్ అండ్ వామ్ ఎయిర్ మాస్ ఇన్ ద సౌత్ పుష్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అండ్ రొటేట్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఓరియంటేషన్ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్ ఫ్రంటల్ సైక్లోన్స్ 3 to 10 days ఉంటాయి. వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో అయితే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్లీస్ అయితే ప్రిసైజ్ మూమెంట్ ఆఫ్ దిస్ వెదర్ సిస్టమ్ ఈస్ కంట్రోల్డ్ బై ద ఓరియంటేషన్ ఆఫ్ పోలార్ జెట్ స్ట్రీమ్ కండక్ట్ చేస్తుంది. పోలార్ జెట్ స్ట్రీము దీని మూమెంట్ ఎలా ఉండాలో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టు ఇన్ ద అప్పర్ ట్రోపోస్ఫియర్లో. ఒకవేళ ద స్ట్రాంగ్ ఫ్రంట్ ఈజ్ ఈస్ట్ వెస్ట్ ఉందనుకో, సెంటర్ మూవ్స్ షిఫ్ట్లీ ఈస్ట్ వర్డ్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ స్టోమ్ ఫ్రంట్ కన్నా ఈ స్టోమ్ ఫ్రంట్ ఈజ్ డైరెక్టెడ్ నార్త్ వర్డ్స్ ఉందనుకో, సెంటర్ మూవ్స్ టువర్డ్స్ నార్త్. బట్ 2 to 3 days తర్వాత ఏమైందంటే ప్రెషర్ డిఫరెన్స్ తగ్గిపోవడం వల్ల సైక్లోన్ డిసిపేట్ అయిపోతుంది. ఒకవేళ స్టామ్ ఫ్రంట్ సౌత్ వర్డ్స్ అయితే సెంటర్ క్వైట్ సౌత్ డీప్ వెళ్ళిపోతుంది, మెడిటేరియన్ రీజియన్ వరకు వెళ్ళిపోతుంది. సమ్ టైమ్స్ మెడిటేరియన్ని కాజింగ్ మెడిటేరియన్ సైక్లోన్స్ ఆర్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ చేస్తాయి. ఇవి నార్త్ వెస్ట్ ఇండియాకు రేంజ్ చేస్తాయి. వెస్టర్న్ డిస్టర్బెన్స్ పంజాబ్ హర్యానాకి. అసోసియేటెడ్ వెదర్ ఎలా ఉంటుంది అంటే ద అప్రోచ్ ఆఫ్ ఎ టెంపరేట్ సైక్లోన్ ఈజ్ మార్క్డ్ బై ఏ ఫాల్ ఇన్ టెంపరేచర్ పడిపోతుంది ఇక్కడ సైక్లోన్స్ వచ్చినప్పుడు. విండ్ షిప్స్ వస్తాయి అండ్ హాలో అరౌండ్ ద సన్. సో టెంపరేట్ సైక్లోన్స్లో హారో వస్తుంది సన్కి మున్కి. థిన్ వీల్ ఆఫ్ సిర్రస్ క్లౌడ్స్, లైట్ డ్రిజిల్ వస్తుంది. దాని తర్వాత హెవీ డౌన్పోర్ కూడా అవ్వచ్చు, హెవీ రెయిన్ అవ్వచ్చు. దిస్ కండిషన్స్ చేంజ్ విత్ ద అరైవల్ ఆఫ్ వామ్ ఫ్రంట్తో చేంజ్ అవుతాయి కండిషన్స్. which halts the fall in mercury level and rising temperature. మెర్కురీ లెవెల్ పడిపోకుండా చూస్తుంది అన్నట్టు. రెయిన్ ఫాల్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే కోల్డ్ ఫ్రంట్ ఆఫ్ అంటిల్ ద కోల్డ్ ఫ్రంట్ ఆఫ్ అన్ యాంటీసైక్లోనిక్ క్యారెక్టర్ అరైవ్స్ విచ్ కాసెస్ ఎ ఫాల్ ఇన్ టెంపరేచర్ అండ్ బ్రింగ్స్ క్లౌడీనెస్ అండ్ రెయిన్ఫాల్ విత్ థండర్. ఇది అన్నట్టు అంటిల్ కోల్డ్ ఫ్రంట్ ఆఫ్ అన్ యాంటీసైక్లోన్ క్యారెక్టర్ అరైవ్స్ అన్నట్టు. ఆఫ్టర్ దిస్ వన్స్ అగైన్ క్లియర్ వెదర్ ఉంటుంది. టెంపరేట్ సైక్లోన్స్ అనేటివి ఎక్స్పీరియన్స్ మోర్ రెయిన్ఫాల్ వెన్ దెర్ ఈస్ స్లో మూమెంట్ వచ్చినప్పుడు అండ్ మార్క్ డిఫరెన్స్ ఇన్ రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ బిట్వీన్ ద ఫ్రంట్ అండ్ రియర్ ఆఫ్ ద సైక్లోన్. యాంటీ సైక్లోన్స్ జనరలీ అకంపెనీ దిస్ సైక్లోన్స్. ఇది అన్నట్టు. మ్యాక్రో క్లైమేట్ చేంజెస్ అంటే ఏంటంటే అన్యూజువల్ కోల్డ్ వేవ్ అండ్ హీట్ వేవ్ కండిషన్స్ బ్రాట్ డౌన్ బై ద రాస్బై వేవ్స్. climatic changes brought down by moving fronts and frontogenesis వల్ల. ఓకే.